తేదీ బట్టి వివాహ సంవత్సరం, వివాహ జీవితం ఎలా ఉంటుంది, నివసించే స్థానం ఎలా ఉంటుంది, అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. ఈ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీలో పుట్టిన వారు వివాహం 25 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు వివాహం అవుతుంది. వారి వివాహ జీవితం బాగుంటుంది. భార్య వల్ల సంతానం వల్ల అదృష్టం కలసివస్తుంది. వారు ఏ స్థలంలోనైనా ఉండవచ్చును. వీరికి ఫారిన్ వెళ్లే ఛాన్స్ రావచ్చును. వీరు స్వయంకృషిని, ఉద్యోగాన్ని, శ్రమను నమ్ముకోవాలి. 2, 11, 20, 29వ తేదీల్లో జన్మించిన వారికి 29 సంవత్సరాలలోపు జరుగుతుంది. లేదా వివాహం ఆలస్యంగా అవుతుంది. వీరి వివాహ జీవితం బాగుంటుంది. వీరికి చెడు స్నేహ అలవాట్లు ఉండరాదు. వీరు వారి సొంత స్థలం వదిలి పరస్థానంలో సెటిల్ అవుతారు. మీ ఆలోచనలను, తెలివితేటలను, అదృష్టాన్ని నమ్ముకోండి. 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి 24 సంవత్సరాల్లోపు వివాహం అవుతుంది. వీరి వివాహ జీవితం చాలా బాగుంటుంది. వివాహ జీవితం వల్ల స్థిరాస్తులు, ధనం వస్తాయి. వీరు ఏ స్థలంలోనైనా ఉండవచ్చును. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, అధికారం, మంచి పనులు చేసి అదృష్టం పొందుతారు. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారికి 28 సంవత్సరాల నుండి 31 సంవత్సరంలోగా వివాహం అవుతుంది. లేకపోతే లేట్గా మ్యారేజ్ అవుతుంది. వీరికి వివాహం తరువాత సంతృప్తికరంగా ఉండదు. చెడు అలవాట్లు, స్నేహాలు మానాలి. వీరు ఏ స్థలంలోనైనా ఉండవచ్చును. వీరు కోపాన్ని తగ్గించుకోవాలి. శత్రుత్వం వద్దు, శ్రమను నమ్ముకోండి. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారికి 23 సంవత్సరాలు లోగా వివాహం అవుతుంది. వీరు వివాహం తరువాత సర్దుబాటు చేసుకుని రాజీపడి సంసారం చేసుకోవాలి. మీరు ఏ స్థలంలోనైనా ఉండవచ్చును. వ్యాపారం, ఉద్యోగం నమ్ముకోండి. తొందర పనికిరాదు. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి 24 సంవత్సరాల్లోగా వివాహం అవుతుంది. వీరికి ప్రేమ వివాహం వద్దు. వివాహ జీవితం స్వర్గంగా ఉంటుంది. వీరు అందమైన ప్రదేశాలలో, అందమైన ఇంటిలో, మంచి స్థానంలో ఉంటారు. మీరికి వ్యాపారం, స్పెక్యులేషన్, లాటరీలు, సినిమా కలిసి వస్తుంది. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారికి 25 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల్లోగా వివాహం అవుతుంది. వీరికి వివాహ జీవితం బాగుంటుంది. దాపరికాలు వద్దు. వీరికి స్థలం వదిలి పరస్థానంలో ఉంటే లాభం. వీరికి తెలివితేటలు, అదృష్టం, వ్యాపారం, కలలను నమ్ముకోవచ్చును. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారికి 31 సంవత్సరంలోగా వివాహం జరుగుతుంది లేదా వివాహం ఆలస్యం అవుతుంది. వీరికి వివాహ జీవితం బాగుండదు. ఏదో ఒక నిరాశ. వీరికి నచ్చిన ప్రదేశంలో ఎన్నుకోవచ్చు. వీరు పరులకు లాభం చేస్తారు. శత్రుత్వం, కోపం ఉండవద్దు. దైవశక్తి కాపాడును. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారికి 27 సంవత్సరాల తర్వాత వివాహం అవుతుంది. వీరికి రెండవ వివాహం జరగవచ్చును. వీరు స్థలం వదిలి పరస్థానంలో స్థిరపడతారు. వీరికి ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, అదృష్టం లాభం చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి, మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమఃశివాయ.